ఎమ్మెల్యే అయ్యుండి గంజాయి అమ్మే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి మందు పైన వచ్చే రెవెన్యూ బ్యాంకులకి కొన్ని సంవత్సరాలకు రాసిచ్చిండ్రు అని అంటున్నారు. 2025 వరకు మందు బాండ్స్ మీద పెట్టారు. మీరు పార్టీలో చేరినప్పటి నుంచి ముఖ్యంగా అపోనెంట్లు కూడా చేరుతున్నారట. ఏ వ్యక్తులైనా కోరుకు పాలిటిక్స్ అంటేనే చెత్త అని. ఇందులో రెండమ్మా. ఈ ధైర్యం ఎవరిని చూసుకొని బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్ పైన ఎందుకు ఈరోజు కాదు, సోనియా గాంధీని కూడా సవాల్ చేసిన జగన్ గారిని మీరు సవాల్ చేస్తున్నారు గట్టిగా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చచ్చిపోయినంత మంది హిస్టరీలో ఎప్పుడు ఏ స్టేట్లోనూ ఇంతమంది చనిపోలేదు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మనం చేసినా చేయకుండా బురద చల్లుతారు అనే ఈరోజు రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా పేరు వచ్చేస్తుంది. మందు హానికరం అని దానిపైనే రాసుకుంటారు. మళ్ళీ దాంట్లో మంచి మందు చెడు మందు పెద్ద లీడరు ఆల్రెడీ కమెంట్ చేయడం జరిగింది. ఇదే ఒక నాలెడ్జ్ లేని వ్యక్తులకి మంత్రి పదవులు వస్తే ఇలానే ఉంటుంది. పేదవాళ్ళకి వాళ్ళకి అన్నీ తెలివి ఇవన్నీ. ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు మా గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యేనే అమ్ముతున్నాడు. గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏమి ఎవడు చేయలేడమ్మా. 1 వీక్ నాలాంటి వాడికి ఇస్తే 24 అవర్స్లో మొత్తాన్ని మటాష్ చేస్తాడు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడులో నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉందో, ఆ రైతులకు మీరు ఇచ్చే హామీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నేను కానీ మేము బతికుండగా ఈ అమరావతి ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసే శక్తి ఏ శక్తి రాలేదు. నోటుకి ఓట్లు చాలా బాధాకరం ఇది. మీరు పంచరు పైసలు. సిస్టంలోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే, ఒక ముఖ్యమైన పర్సన్ని కలవడానికి నేను వచ్చేసిన గుంటూరు. ఎస్, ఎందుకు అనంటే యాక్చువల్గా ఈ మధ్య ఈయన పేరు ఎంత వినిపిస్తుంది అనంటే, ఈయన పార్టీలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈయనకి టికెట్ ఇచ్చిన తర్వాత విపరీతంగా జనాలు చేరుతున్నారట పార్టీలో. అసలు ఎందుకు అంత మాయ, ఏం చేస్తున్నారు ఈయన అనేదే నా అసలు క్వశ్చన్ అన్నట్టు. ఆయన్నే గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయనే ఉన్నారు నా ముందు. ఆయనతోనే మాట్లాడదాం. మరి అసలు ఏం మాయ చేస్తారు, ఏం మంత్రం చేస్తారు అడుగుతా ఇప్పుడు నేను. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. బాగా తిరుగుతున్నట్టున్నారు, అలసిపోతున్నట్టున్నారు. అసలు చాలా మంది దొరకట్లేదు. ఆయన పొద్దున వెళ్తే ఏ రాత్రిలో దొరుకుతున్నారు, మళ్ళీ అప్పటి వరకు అసలు కనిపించట్లేదు, ప్రజల్లోనే తిరుగుతున్నారు అనేసి అంటున్నారు. అవును. సో చాలా హార్డ్ వర్క్. ఇదనే కాదు, ఎప్పుడైనా కూడా నేను జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఏదైనా తీసుకుంటే ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తాను. అలా చేశాను కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఎవ్వరికి రానటువంటి సక్సెస్ వచ్చింది. ఎందులో ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చాం కాబట్టి ఆ డిఎన్ఏ అలానే పనిచేస్తుంది. కానీ నిజంగా నేను ఇంట్రోలో చెప్పినట్టు ఇది నాకు నా దాకా ఒక 2-3 నుంచి చేరింది సార్. అంటే మీరు పార్టీలో చేరినప్పటి నుంచి చాలా మంది పార్టీలో చేరుతున్నారట, ఇష్టంగా చేరుతున్నారట. వేరే పార్టీ నుంచి, అది కూడా ముఖ్యంగా అపోనెంట్లు కూడా చేరుతున్నారట. అవును. అంటే ఎందుకు, ఏం చేశారు మీరు వాళ్ళందరినీ? ఇందులో ఏముండవు మా జనరల్గా ఏ వ్యక్తులైనా కోరుకునే 2-3 ఉంటాయి. ఒకటి, వాళ్ళకి రెస్పెక్ట్, గౌరవం కోరుకుంటారు. అది కోరుకునేది మనం మాట్లాడే విధానం, మన వ్యక్తిత్వం నంబర్ 1 ఎప్పుడు. రెండోది సమర్థత. ఒక నాయకుడిని, ఒక లీడర్ని నమ్ముకుంటే వాళ్ళకి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతారు. ఎప్పుడు మనుషులు ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఈ వ్యక్తిని నమ్ముకుంటే అబద్ధాలు చెప్పకుండా నాకు కష్టం వచ్చినప్పుడు నాకు నిలబడతాడా, నేను కష్టపడి పనిచేస్తే నన్ను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడా లేడా, ఇవి మనం వాళ్ళలో ఆ భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు అది జెన్యూన్గా ఫీల్ అవ్వాలి. మనం ఎన్ని చెప్పినా మనం అది ఫీల్ నమ్మరు సార్. నేను ఇందాక కావాలంటే అడగండి, అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ డిస్కషన్లో నా లెక్క ప్రకారం ఒక 3 క్వాలిటీస్ ఉండాలి ఒక వ్యక్తికి, ముఖ్యంగా ఒక పొలిటికల్ లీడర్కి. ఆ 3 క్వాలిటీస్ ఉంటే హీఈస్ ద బెస్ట్ లీడర్ అని చెప్పొచ్చు అని అన్నా. ఏంటిది అని అంటే, మన కింద మనతో పోలిస్తే కొంచెం చిన్న లీడర్స్ ఎంతోమంది ఉంటారు మన కింద. వాళ్ళందరూ కూడా సమానంగా, అంటే అసోసియేట్స్ లా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఫీల్ అవుతూ వాళ్ళకు కూడా ఎదిగే స్పేస్ ఉండాలి.
అండ్ వాళ్ళకి మీరు లాయల్గా ఉండాలి, వాళ్ళు మీకు లాయల్గా ఉండాలి. అవును. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ పైన వ్యక్తి ద పర్ఫెక్ట్ లీడర్ అన్న పేరు తెచ్చుకుంటాడు. అసలు లీడర్ అని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, బట్ అది మీరు అసలు ఎలక్షన్స్కి వెళ్ళకముందే తెచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఇందులో మీరు చెప్పిన దాంట్లో నేను వాళ్ళకి లాయల్గా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు నాకు లాయల్గా ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. అది అందరు 100% మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఉండే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. బట్ నా లాయల్టీలో మాత్రం 100% వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు. వెరీ నైస్. మరి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అంటే నేను ఇట్లా పాజిటివ్గా చెప్తున్నానని కాదు, నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళా, అక్కడ జనరల్ లాస్ట్ ఎలక్షన్లో వైసీపీకి మెజారిటీ వచ్చినటువంటి ప్లేసుల్లో కూడా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ఒక 2 అవర్స్ని ఒక విలేజ్కి పెట్టుకుంటే 4 అవర్స్ 5 అవర్స్ హారతులు, తర్వాత గుమ్మడికాయలు, దిష్టి తీయటాలు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 1983లో అప్పుడులో నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉందో ఈరోజు మన జనంలోకి వెళ్తుంటే అంత రెస్పాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రజా వ్యతిరేకత అంతగా వచ్చేసింది, ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతం కానీ చుట్టుపక్కల అవటం కానీ ఏదన్నా కానీ రెస్పాన్స్ చాలా మీరు ఎప్పుడు గుంటూరు చరిత్రలో రానంత మెజారిటీ రేపు రాబోతుందని నాకు అనిపిస్తుంది. వెరీ నైస్. ఇది మంచి కాన్ఫిడెన్స్. కానీ ఇష్యూస్ పైన మాట్లాడడానికన్నా ముందుగా మీ గురించి మాట్లాడదాం సార్. ఒక ఎన్ఆర్ఐ, మీరు బిజినెస్లో వేసారు, బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. అలాంటి వ్యక్తికి పాలిటిక్స్ పైన ఎందుకు అసలు ఈరోజు ఇష్టం కలిగింది అని అంటే ఏం చెప్తారు? ఈరోజు కాదు, ఇది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణమే అలాంటి వాతావరణం. రాజకీయ కుటుంబం నేపథ్యం. మా చుట్టుపక్కల నరసరావుపేట ప్రాంతంలో మాకు ఎదురుగా కోర్టు ఉండేది. అక్కడ రాజకీయ కక్షలు, వాళ్ళందరూ పాపం భోజనాలకు వచ్చేవాళ్ళు, ఈ వాయిదాలకు వచ్చి అట్లా పెరిగిన వాతావరణం. నేను పెరిగిన వాతావరణంలో చూసినటువంటి పేదరికం, నేను కష్టపడ్డ విధానం, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూ తీసుకుంటే, మనం సొంతగా ఇల్లు కట్టుకోవాలంటే నాకు 30 ఏళ్ళు పట్టింది మా అమ్మ వాళ్ళకి. ఒక ఇల్లు అంటే ఒక ఇళ్లలో ఉండే లేడీస్కి, వాళ్ళకి మిడిల్ క్లాస్ అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అని. అట్లా అంటే ఈరోజు మనం చదువుకున్నాం కాబట్టి చేయగలిగాం. చాలామంది పాపం మనం తిరుగుతూ ఉంటే ఇవన్నీ ఏంటంటే సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మనకి తక్కువ వయసులో ఎవ్వరికి రానంత బ్రెడ్త్ నాలెడ్జ్ వచ్చింది. మెడిసిన్ చదువుకోవటం కానీ, ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వటం కానీ, విపరీతమైన జ్ఞానం. అమెరికా సొసైటీ చూసి అరే ఇట్లా ఉండాలి, సమానత్వం అంటే ఇలా ఉండాలి, ఈ పేదరికానికి కానీ రిచ్కి కానీ గ్యాప్ ఎంత ఉండకూడదు, ఒక డిగ్నిటీతో కూడినటువంటి వర్క్ చేసుకోవాలి పేదవాళ్ళు అనేది. ఇవన్నీ చూసినప్పుడు సరే ఇవన్నీ మనకి వెల్త్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే బిజినెస్లో పడిపోయి ఆ టైమింగ్ అది దొరకపోవటం వల్ల కరెక్ట్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి బాబు గారు పిలవటం కానీ ఇదంతా మీలాంటి వాళ్ళు రావాలని ఆయన మోటివేట్ చేయటం, ఆ కాంబినేషన్ టైమింగ్ డెస్టినీ ఏదంటారో కానీ ఇవన్నీ మ్యాచ్ అయినాయి ఈరోజు. అంటే బేసిక్గా మీకు ప్రజల్లో ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, నాయకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఒక వ్యక్తికి రోజు టికెట్ రావాలంటే అటు నుంచి ముఖ్యంగా ఇప్పుడు మీ పార్టీ అధినేతలు చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీ పట్ల ఒక మంచి ఉద్దేశం ఉండాలి. ఉంటేనే వాళ్ళు టికెట్ అనౌన్స్ చేస్తారు, లేదంటే అసలు ఎవ్వరు కూడా టికెట్ ఇవ్వరు. చాలా మంది టికెట్ల కోసం కొట్లాడుకోవడమే సరిపోయింది. ఇలాంటి రోజుల్లో మీకు టికెట్ ఇవ్వడము జరిగింది, మీకు టికెట్ ఇచ్చినప్పటి నుంచి మీ అపోనెంట్లు మారుతూ ఉండడం జరిగింది. అసలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేయగలుగుతున్నారు? ఇది అగైన్ గోస్ బ్యాక్ టు క్యారెక్టర్. నేను 2013లో కూడా ఇలా బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు అప్పుడు కూడా బాబు గారు పిలిచి మీలాంటి వాళ్ళు రండి రాజకీయాల్లోకి వర్క్ చేయంటే నేను నర్సరావుపేట ప్రాంతంలో చాలా వర్క్ చేశాను. ఓకే. అప్పుడున్న పరిస్థితుల్లో రాయపాటి సాంబశివరావు గారు సీనియర్ పొలిటీషియన్ అవటం, కొంచెం ఎలక్షన్ టైట్గా ఉండటం, ఆయన అయితే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పి ఆ డిస్కషన్లో లాస్ట్కి వచ్చేటప్పటికి రాయపాటి సాంబశివరావు గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. సరే రాయపాటి సాంబశివరావు గారికి అలా జరిగింది, బాబు గారు ఆయన కోరుకున్నారు. ఐఎమ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మ్యాన్. ఇక్కడే కాదు, నేను ఎక్కడైనా సరే ఆఫ్రికాలో అయినా వెళ్ళి ఏదైనా సాధించగలనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, సెల్ఫ్ మేడ్ పర్సన్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఓకే లెట్ మీ డూ మై ఓన్ వర్క్ అనుకున్నాం, మనం బిజినెస్లో బాగా ఫోకస్ అయ్యాం. సో ఆ విధంగా ఎప్పుడు దాన్ని వెళ్ళిన తర్వాత నాకు యాక్చువల్గా బిజినెస్ నేను అనుకున్న దానికంటే 10-20 times గ్రో అయిపోయింది విపరీతంగా అనుకున్న దానికంటే.
సో ఎప్పుడు అదేంటంటే ఆ పాజిటివ్ ఆస్పెక్ట్లో అలా జరగటం వల్ల నాకు మంచి జరిగింది అనుకున్నాను తప్పించి నెగిటివ్గా తప్పు జరిగింది నాకు ఆ రోజు టికెట్ రాలేదనే బాధ లేదు. సో ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉన్నామో బాబు గారికి ఎప్పుడు ఏదన్నా అవసరమైనా లేకపోతే పార్టీకి కానీ ఏదైనా కావాలన్నా కూడా నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దెమ్. అది ఒక నంబర్ 1 రీజన్. నంబర్ 2 ఏంటంటే నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. చాలా అంటే వైఎస్ఆర్సీ ఆ రోజులు పోటీ చేయనప్పుడు కూడా ఆ రోజు కూడా నాకు టికెట్ ఆఫర్ చేశారు పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 2019లో అయితే ఎన్ని ఆఫర్లు ఇచ్చారో చాలా మంది తెలియదు, ఇంక్లూడింగ్ రాజ్యసభ కూడా ఇస్తా అన్నారు నాకు. నరసరావుపేట పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు, రాజ్యసభ ఈ మూడిట్లో ఏది కావాలన్నా ఇస్తా అన్నారు. మరి ఎందుకు సార్ తీసుకోలేదు? ఎందుకు అంటే నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వనటువంటి పార్టీ అది. వ్యక్తిత్వం కానీ ఇంకోటి కానీ నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను షార్ట్ కట్స్, నా ఐడియాలజీ నాకు నచ్చితేనే నేను ఏదైనా ముందుకెళ్తాను. ఇవన్నీ చూసినప్పుడు బాబు గారు ఏంటంటే ఇతను ఒక స్టేబుల్ పర్సన్, ఇతను ఒక ఐడియాలజీతో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కానీ సమాజానికి కానీ ఇతని వల్ల మేలు జరుగుతుంది, అవన్నీ వచ్చినాయి కాబట్టే వాళ్ళు ఈ రోజున దాని గురించి ఈ పార్లమెంట్లో కాంపిటీషన్ ఉన్నా కూడా లేదు ఈజ్ ద రైట్ పర్సన్, రాజధాని డెవలప్ చేయాలన్నా ఫ్యూచర్లో ఈ పార్టీని కొద్దిగా గొప్ప అండగా ఉండాలన్నా అని ఆ యాంగిల్లో ఇచ్చారు అని నేను అనుకుంటున్నా, నాకున్న సమాచారం అది. ఓకే. సో యాక్చువల్గా ఒక వ్యక్తి పాలిటిక్స్లోకి రావాలన్నా లేకపోతే బిజినెస్లోకి వెళ్ళాలన్నా ఇంకా ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా కానీ ఆ ప్రొఫెషన్ ఎట్లుంది, ఆ ప్రొఫెషన్లో నాకెంత స్కోప్ ఉంటుందని చూసుకొని వెళ్తారు. మీ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా ఒక బిజినెస్ మ్యాన్గా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆల్రెడీ బయట టాక్ ఎట్లుంది పాలిటిక్స్ గురించి అని అంటే భ్రష్టి పట్టిపోతేనే అసలు ఈ పాలిటిక్స్ అంటేనే చెత్త అన్న కాడికి వచ్చింది. అలాంటి టాక్ వినిపిస్తున్న సమయంలో మీరు మంచి బిజినెస్ మ్యాన్ కాస్త పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? మరి ఇందులో రెండమ్మా. ఒకటి, దేవుడు నాకు కావాల్సిన దానికంటే అన్నీ ఎక్కువ ఇచ్చాడు. అన్నీ అంటే ఒక జ్ఞానం, చదువు, రూపం, మంచి భార్య, పిల్లలు, తక్కువ వయసులో కావాల్సినంత సంపద అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ మన స్వార్థం పోవడం అనేది కరెక్ట్ కాదు. నేనైనా ఇంకొకళ్ళైనా ఏదో ఒక రోజు అన్ని ఇక్కడ వదిలిపెట్టి పైకి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఇటువంటి టైంలోనే మేధావుల అవసరం ఉంటుందనేది నా ప్రగాఢ ఇది. ఇప్పుడు అంతా బాగున్నప్పుడు, సొసైటీలో అంతా బాగుందనుకోండి, నాలాంటి వాళ్ళు అవసరం లేదు. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి. సొసైటీకి ఎప్పుడైతే బాగలేదో, ఎప్పుడైతే కష్టాలు ఉన్నాయో, ఎప్పుడైతే అరాచకం ఉందో అలాంటి అప్పుడే నాలాంటి ధైర్యవంతులు, సమర్థవంతులు, పోటీ చేయగలిగిన అన్నీ ఉన్నవాళ్ళు రావాలి. అందుకని ఏమవుతుంది మహా అంటే నా సాక్రిఫైస్ 1% సాక్రిఫైస్ కోట్ల మందికి ఉపయోగపడింది అనుకోండి, ఇంకంతకంటే ఏముంటుంది? బేసిక్గా మన వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశంలో వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు ఎన్ఆర్ఐలు, అక్కడ వర్క్ చేస్తుంటారు వాళ్ళు, సాఫ్ట్వేర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ కొంచెం సాఫ్ట్ గా మాట్లాడుతుంటారు, మెత్తగా మనుషులు మెత్తగా అయిపోతారు పాపం. ఇక్కడ చాలా రఫ్గా ఉంటారు జనాలు. సో అట్లా పోలిస్తే మీరు కూడా ఒక సాఫ్ట్ వ్యక్తిగానే చూడాలి. కానీ మీరు అసలు అసలు ఎట్లా అంటే తగ్గుతలేరు ఎక్కడ కూడా, ఎవరికి కూడా. అంటే ఎవరినైనా సవాల్ చేయగలిగే ఓ కెపాసిటీ మీలో ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ ధైర్యం ఎవరిని చూసుకొని, దేని చూసుకొని మీకు ఇంత ధైర్యం? ఎవరు అనేది నాదనే కదమ్మా. మనం ఎప్పుడైతే ఒక లైఫ్ ఒక నీతి నిజాయితీతో బతుకుతామో, షార్ట్ కట్స్ తీసుకోకుండా, ఏ వ్యక్తికైనా ఆ ధైర్యం ఉంటుంది. నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ధైర్యంగా ఎందుకు మాట్లాడతారంటే ఆ నిజాయితీకి వచ్చేటువంటి కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎక్కడా తప్పు చేయలేదు. ఎక్కడ తప్పు చేయనప్పుడు ఎవడైనా మనం ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. సొసైటీ, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నేచర్. మీకు భయం లేదు సార్ ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మనం చేసినా చేయకుండా బురద చల్లుతారు అనే నమ్మరు కదమ్మా, నమ్మరు కదా. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ సొసైటీలో యావరేజ్ కన్సెన్సస్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఎవరి మీద ఎవరైనా బురద వేయచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఎవరైనా మోడీ గారు అవినీతి పరుడు సొంతగా అని మీరు ప్రూవ్ చేయగలరా? ఎవరైనా చేయగలరా? ఎక్కడైనా చేయలేరు. ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని అయినా అంతే. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే పబ్లిక్ యావరేజ్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. 4-5 ఏదన్నా అన్నా కూడా అవి ఎక్కువ రోజులు నిలబడవు. సో నాకు ఆ డెప్త్ ఉంది, సొసైటీ హౌ ఇట్ ఆపరేట్స్ అని. నేను ఈ టాపిక్ అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, ఒకానొక సమయంలో సోనియా గాంధీని కూడా నేను చూపిస్తా చూడు ఇప్పుడు వీళ్ళకి అని చెప్పేసి సవాల్ చేసిన జగన్ గారిని మీరు సవాల్ చేస్తున్నారు గట్టిగా ఇప్పుడు. సో అంటే
ఎప్పుడైతే మనం పాలిటిక్స్లోకి దిగుతామో అంటే మీరు బయట నుంచి ఇప్పుడు పాలిటిక్స్లోకి దిగినరు, పాలిటిక్స్లోకి దిగుతామో అసలు ఎవరేంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా ఛాలెంజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా. కానీ మీరు మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. తగ్గేది అంటే ఇప్పుడు అంటే అంత ఇబ్బంది జరుగుతుంది. ఇది నేను కావాలని చేసేది కాదు ఇది. అంటే మీరు వీళ్ళెవ్వరు బయటకు వచ్చి అసలు చూడటం లేదు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు. నేను ఇప్పుడు పబ్లిక్కి వెళ్తామంటే ఇప్పుడు ఇందుకు ఎగ్జాంపుల్ అమ్మా, ఇందాక నేను లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడారు. ఏం చెప్తా ఉన్నారు, 1500 రూపాయలు ఉండే వాళ్ళ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ 20,000 రూపాయలు చేశారు. అంటే 15 టైమ్స్ పెంచారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆపితే 1200 గవర్నమెంట్ ఫీజు అంట, 3000 మినిమం లంచం. ఆపిన ప్రతిసారి 5,000 రూపాయలు అడుగు కట్టాలి. ఇట్లా ఏంటంటే ఇవి మనం వింటా ఉన్నప్పుడు అంటే లారీ డ్రైవర్లు అంటే ఎవరు ఉంటారు, వాళ్ళు చాలా కామన్ మ్యాన్. వాళ్ళు 24 గంటలు ఫ్యామిలీని వదిలేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా ఎండల్లో పోయే వాళ్ళని ఈ విధంగా మీరు పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. మందు, ఆ మందు అంతా పిచ్చి మందు పోసి వాళ్ళ లివర్లో పోయి చాలా మంది అబ్బాయిలు చనిపోతున్నారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చచ్చిపోయినంత మంది హిస్టరీలో ఇంత ఎప్పుడు ఏ స్టేట్లోనూ ఇంతమంది చనిపోలేదు. పిల్లలకి గంజాయి ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా, నాకనే కాదు మనసున్న వ్యక్తులకి ఆ భావోద్వేగం వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఛాలెంజ్ చేస్తాం. ఎందుకు చేయం, ఇంకా ఎక్కువ చేస్తాను కూడా. ఈ రోజు రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా పేరు వచ్చేసింది ఏపీకి. మీద నుంచి నాయకులు వాటన్నిటిపైన మాట్లాడాల్సింది, అది నిర్మూలించాలని దానికోసం ఏదైనా ప్రయత్నం చేయాల్సింది పోయి అదే వదిలేసి మీద నుంచి ఇలాంటి మాటలు. ఇప్పుడు మీరు మందు అన్నారు కాబట్టి మందు అనగానే మందు హానికరం అని దానిపైన రాసి ఉంటుంది. మళ్ళీ దాంట్లో మంచి మందు చెడు మందు అనేది ఏముంటుంది అని చెప్పేసి దానిపైన ఒక పెద్ద లీడరు ఆల్రెడీ కమెంట్ చేయడం జరిగింది. మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరేమంటారు మరి? ఇదే ఒక నాలెడ్జ్ లేని వ్యక్తులకి మంత్రి పదవులు వస్తే ఇలానే ఉంటుంది. హానికరం అని ఎందుకు చెప్తారంటే ప్రపంచం ఇక్కడే కాదు, రష్యా కానీ అమెరికా చాలా చోట్ల మందు తాగుతారు, అందరూ తాగుతారు ప్రపంచం మొత్తం. ఇది ఇక్కడ ఒక్కటే కాదు, వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పిరిట్ ఎక్కువ వాడుతున్నారు వీళ్ళు. ఓకే, స్పిరిట్ ఎక్కువ వాడటం వల్ల అది ఎడిక్షన్ పొటెన్షియల్ ఎక్కువ అయిపోతుంది. పేదవాళ్ళకి వాళ్ళకి అవన్నీ తెలివి ఇవన్నీ. అది ఒకటి. రెండోది, ఈ కాస్ట్ 60 రూపాయలు ఉండేది 200-300 రూపాయలు అయిపోయేటప్పటికి డైలీ లేబర్లో వాళ్ళకి ఆ ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేకపోయేటప్పటికి ఏం చేస్తున్నారంటే ఈ శానిటైజర్స్లు వాటిలో కూడా ఆల్కహాల్ ఉంటుంది, పెయింట్ రిమూవర్స్, ఇవన్నీ చాలా వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అవి తీసుకొచ్చి థమ్సప్ వీటిలో కలిపి తాగుతున్నారు. ఓ మై గాడ్, ఇది వాస్తవం. మీరు కావాలంటే నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి అడగండి. నేను ఎందుకంటే డోర్ టు డోర్ ఇళ్లలో తిరిగాను, మహిళలు చెప్తున్నది. మరి ఈ ప్రాబ్లంకి మీ దగ్గర సొల్యూషన్ ఉందా సార్? సొల్యూషన్ అసలు అది మీరు హై స్పిరిట్ ఉండేవి, క్వాలిటీ కంట్రోల్ లేని వాటి అన్నిటి మీరు అర్జెంటుగా బ్లాక్ చేయాలి. రెండోది, ఇంత కాస్ట్ ఎందుకు అవుతుందంటే 70% జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో కమిషన్స్ వెళ్తున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ మందు ఎవరైతే తయారు చేసేవాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు పేర్లు నేను చెప్పను, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఆయన్ని మీ మీడియాలో కానీ ఏదైనా ఆయన ఆరాధించే వ్యక్తులు కళ్ళల్లోకి సూటిగా చూసి 70% వీటిలో నేను కమిషన్ తీసుకోవట్లేదని ఆయన చెప్పమనండి. 70% కమిషన్ అంటే ఎవరు? పేదవాళ్ళకంటే 100 రూపాయలకి రావాల్సిన బాటిల్ 200 రూపాయలు 170 అంతా తీసుకుంటున్నారు. మరి ఈ 70 రూపాయలు మీరు తింటున్నారు కదా, అవినీతి సొమ్మే కదా. సొంత బ్రాండ్లు తెచ్చుకోవడానికి కారణం ఇవే కదా, ఇవంతా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు కదా. సో ఈ ఇవన్నీ చూసినప్పుడు ఏంటి, మరి ఒక మనిషి పేదవాళ్ళ ఇంట్లో ఒక మగ మనిషి చనిపోతే అందులో వైఫ్ ఎలా బతకాలి, 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలా బతకాలి చూసినప్పుడు ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది. దానికి డెఫినెట్గా ఛాలెంజ్ చేస్తాం. ఎందుకు చేయం? వచ్చిందే అందుకు కదా. యా, ట్రూ. సో మరి గంజాయి విషయంలో ఇది పరిస్థితి. నిజంగా దీనిపైన నిర్మూలన అవసరం. అంటే గంజాయి అనేది ఇక్కడనే కాదు సార్, ఈ రాష్ట్రం దాటి వేరే రాష్ట్రాలకు కూడా పోవడం జరుగుతుంది. అక్కడ కూడా దొరుకుతున్నారు గంజాయి, ఇంత పట్టుకొచ్చినారు ఆంధ్ర నుంచి అని చెప్పేసి. సో దాన్ని ఫస్ట్ ఆపాలంటే, అంటే మీరు ఇప్పుడు దాకా మందు గురించి మాట్లాడినారు, గంజాయిని ఆపడానికి ఏం చేయాలంటారు? ఏంది అట్లే ఇప్పుడు అసలు పోలీసు వ్యవస్థకి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సరే 2 డేస్లో చేస్తారమ్మా. అలానే ఇప్పుడు గంజాయి కానీ ఇంకోటి కానీ అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఎన్ని కేసులు పెట్టి బాబు గారిని అరెస్ట్ చేశారు? దానివల్ల మీకు ఏం జరిగింది? సొసైటీకి ఏమైనా మంచి జరిగిందా వాళ్ళని అరెస్ట్ చేయటం వల్ల? ఆ టైం అంతా మీరు పోలీసు వాళ్ళు పెడితే
గంజాయి ఎంతసేపు అండి అరెస్ట్ మొత్తం గూగుల్ డ్రోన్స్లోనే అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు మా గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యేనే అమ్ముతున్నాడు. అసలు నువ్వు వాళ్ళని పిలిచి అడగటం కానీ అసలు సిస్టమ్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏమీ ఎవడు చేయలేడమ్మా. 1 వీక్ నాలాంటి వాడికి ఇస్తే 24 అవర్స్లో మొత్తాన్ని మటాష్ చేస్తా, విత్ ఇన్ 24 అవర్స్. ఇదే అనమాట, ఇట్లా మాట్లాడడమే నిజంగా ప్రజల్లో ఒక హోప్ తీసుకొచ్చింది. అరే మాకు నాయకుడు వచ్చిండు, మారుస్తాడు, ఏదో చేయబోతున్నాడు అన్న ఒక హోప్ మాటల్లో ఉంది సార్ నిజంగా. ఎందుకు చేయలేం? సో మిమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం కూడా ఇక్కడే మీకు వచ్చేసి ఉండాలి. ప్రజలు బాగా అది డిసైడ్ చేస్తారు, మంచి మెజారిటీ వస్తుంది. దట్ ఇట్స్ నాట్ అబౌట్ మీ. మీకు అదే నేను చెప్పేది. అంటే ఆ కన్విక్షన్ ఎందుకు లేదు మీకు గవర్నమెంట్కి? అందుకని మేము ఈరోజు మనం అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వస్తుంది తప్పించి వేరే సింపుల్ చిన్న అవినీతి అక్కడ ఇక్కడ ఏదన్నా జరుగుతుంది లేకపోతే ఏమన్నా ఉన్నాయంటే దానికి అంత అగ్రెసివ్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇదేంటంటే సొసైటీని బాగా డిస్ట్రక్షన్ పాత్రలో తీసుకెళ్తున్నారు. మీరు ఇందాక మాటల్లో అన్నారు ఒక ఎమ్మెల్యేనే గంజాయి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. సో ఎమ్మెల్యే అయ్యుండి గంజాయి అమ్మే పరిస్థితి వచ్చిందా అని ఫస్ట్ నేను షాక్లో ఉన్నా. అండ్ ఒకవేళ నిజంగా ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న అసలు తేడానే లేకుండా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పరిస్థితే ఉంది. సో మరి నిజంగా ఈ గంజాయి అమ్ముకునే ఎమ్మెల్యేలు అంటున్నారు, అండ్ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టుకున్నారు అంటున్నారు. అండ్ నేను ఈ మధ్య విన్న మాట ఏంది అని అంటే ఏవైతే మందు పైన వచ్చే రెవెన్యూ ఉంటుందో ఇవంతా కూడా బ్యాంకులకి కొన్ని సంవత్సరాలకు రాసిచ్చిండ్రు అని అంటున్నారు. అంటే ఇంకో 7 సంవత్సరాల వరకు కూడా దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇంకా రాదు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడదు. కాదమ్మా 2025 వరకు మందు బాండ్స్ మీద పెట్టారు. ఇంకా 1.5 year మరీ ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2025 వరకు యాజ్ ఆఫ్ నౌ. సో మరి ఏ విధంగా మీ గవర్నమెంట్ వస్తే దీనిపైన చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మీ ఆలోచన విధానం చెప్పండి, ఎందుకంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్గా మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు రాజధాని ప్రాంతమే ఉందనుకోండి. ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకుంటే ఎంటైర్ తెలంగాణకి హైదరాబాద్ అనేది సోర్స్ ఎంటైర్ ఇన్కమ్కి. నాట్ ఓన్లీ తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నా అందరూ ఈరోజు హైదరాబాద్ మీద వాలిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 33,000 ఎకరాలు ఫ్రీ ల్యాండ్ ఇచ్చారు ఫార్మర్స్. దాన్ని డెవలప్ చేసుంటే 2 lakh crores మినిమం దాని వర్త్. ఏమి చేయక్కర్లా, జస్ట్ కంటిన్యూ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న నేను వెళ్ళి చూసా, 10,000 హౌసెస్ కట్టారు అక్కడ. ఆ 10,000 హౌసెస్ ఫర్ 10,000 crores పెట్టి కట్టారు. వాటిని మొత్తాన్ని అట్లా వదిలేశారు, పాడుపడిపోయినట్టు, పిచ్చి మొక్కలు వచ్చేటట్టు. సో 10,000 పీపుల్, సెక్రటేరియట్ పీపుల్ అక్కడికి వస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ పేమెంట్స్ ఉండవు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఈ క్యాపిటల్ బిల్డ్ అవుతా ఉంటే ఇన్కమ్ పెరిగిపోతుంది. అందులో మీరు ఒక 1,000-2,000 ఎకరాలు అమ్మినా కూడా ఒక మూమెంటం తీసుకొచ్చి 30-40 కోట్ల రూపాయలు తీసుకొస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 30-40 వేల కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు మాట్లాడే వర్జన్ ఇట్లుంది సార్. అంటే టీడీపీ నేతలు మాట్లాడే వర్జన్ ఒకలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం వైసీపీ నేతలు మాట్లాడే వర్జన్ ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఆలోచన అసలు ఇక్కడ క్యాపిటల్ పెట్టాలనే లేదు. అది ఎందుకు లేదు అని అడుగుతున్నా. అది స్పష్టంగా తెలిసిపోయింది సార్. రీజన్ ఏదైనా ఉండొచ్చు, నేను వైసీపీ నుంచి రాలేదు కాబట్టి నాకు ఆ రీజన్ తెలియదు. బట్ రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ అక్కడున్న రైతులు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చిండ్రో రాజధాని కోసం, వీళ్ళ పరిస్థితిని తలుచుకుంటేనే చాలా బాధిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వెయిటింగ్ పీరియడ్, మళ్ళీ ఈసారి ఎలక్షన్స్లో మీరు గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూస్తే చాలా పెద్ద వారే జరిగేలాగా అనిపిస్తుంది. అటు ఇటుగా ఉంది, ఇంకా సర్వేలన్నీ కూడా అటు ఇటుగానే ఉన్నాయి. అటు ఇటు ఏం లేవమ్మా, వన్ సైడ్ ఉన్నాయి. బట్ ఓకే, ఎనీవే ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, అటు ఇటు ఉన్నాయి అనుకోండి. సార్ అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే ఇద్దరు టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో నెక్స్ట్ చూడాలి. టగ్ ఆఫ్ వార్ ఏం లేదమ్మా. యాజ్ ఆఫ్ నౌ సర్వేస్ లో తెలుగుదేశం పార్టీకి 100 to 110 గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 40 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఒక 20-30లోనే టగ్ ఆఫ్ వార్ ఉంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఓకే, మీరు చెప్పండి. సో మరి ఆ రైతులకి మీరు చెప్పే మాట ఏంది ఇప్పుడు? ఆ రైతులకు మీరు ఇచ్చే హామీ ఏంది? హామీ నేను ఒకటే ఇస్తా ఉన్నాను. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కానీ, మేము బతికుండగా ఈ అమరావతి ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసే శక్తి ఏ శక్తి రాలేదు. ఒకవేళ 2 రోజులు లేట్ అయినా కూడా డెఫినెట్గా ఈ ప్రాంతం
ఒక అద్భుత రాజధానిగా రాబోతుంది. ఈ నెల రోజుల్లోనే ఇదంతా పోతుంది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం అంతా ఒక్క నెల రోజుల్లో పోతుంది. సో వాళ్ళు అసలు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. సో క్యాపిటల్ గురించి మీరు తీసుకుంటున్న ఇవేంటి ఒపీనియన్స్ ఏంటి అందరి నుంచి, కానీ ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? అసలు క్యాపిటల్ అనే దానికి మీరు అసలు ఒకసారి ఆ స్ట్రక్చర్ చూస్తే ఆల్రెడీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డిజైన్డ్. ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. అసలు ఆ ప్లాన్ ఎవడన్నా వెళ్ళి చూస్తే విజన్ ఉన్నవాడికి అర్థమైతే అక్కడ దాదాపు 3 యూనివర్సిటీలు వచ్చినాయమ్మా. ఇంకా 120 సంస్థలు జీవోలు ఇచ్చేసి అంతా అనౌన్స్ చేసేసారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ఏషియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండో యుఎస్ యూనివర్సిటీ, ఇలా నేను చెప్పుకుంటే అయితే 120 వీళ్ళందరితోటి మాట్లాడి ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేశారు. మనం కంటిన్యూ చేస్తుంటే ఆ 120 కనుక కన్స్ట్రక్ట్ అయి ఉంటే కొన్ని లక్షలాది ఉద్యోగాలు. అసలు ఏరియా ఎట్లా ఉండేదంటే ఒక మినీ హైదరాబాద్ లాగా ఉండేది. ఇప్పుడు మేం చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ 120 ఎవరైతే ఇంతకుముందు ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి రీఓరియంట్ చేసి చేయటం అనేది బేసిక్. ఈ పాడైపోయినవి కంప్లీట్ చేయాలి. మిగిలిన అన్ని ఎక్కడైతే 80% కట్టేసి వదిలేసిన బిల్డింగ్స్ యాజ్ సూన్ యాజ్ ఆ 80% బిల్డింగ్స్ని రీకన్స్ట్రక్షన్ మొదలు పెట్టంగానే ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆల్రెడీ ల్యాండ్ కాస్ట్, ల్యాండ్ అన్ని పెరిగిపోతున్నాయి. ఈ అపార్ట్మెంటే మేము ఇందులో 300 అపార్ట్మెంట్స్ ఉంటే మొన్నటి వరకు 40-50 అమ్ముడిపోతే ఈ 2-3 మంత్స్లోనే డబుల్ అమ్మేసాం. ఓకే ఓకే. అంటే అంత ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే మీకు ఎంతమంది బాగుపడతారు చెప్పండి? రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, సేల్స్ పీపుల్, మార్కెటింగ్ పీపుల్, డిఫరెంట్ అంతా పాజిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేస్తుంది కదా. సో ఒక మంచి విజన్ ఉంది క్యాపిటల్ పైన టీడీపీకి అంటారు మీరు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిజైన్డ్. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే. సో ఈసారి మీ గెలుపు తర్వాత మొదలు పెట్టబోతున్నారు ఈ పని. చాలా అద్భుతం. అంటే ఏ రాజధాని లేనంత అద్భుతంగా ఉంది ఆ డిజైన్. కానీ బాబు గారు చాలా కష్టపడి చేసింది అది. ఓకే. అండ్ రాజకీయం అంటే ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం సార్, రాజకీయంలో డెవలప్మెంట్, మన థాట్ ప్రాసెస్, ప్రజలతో మనం ఏ విధంగా మమేకమై ఉంటాం, ఇవన్నిటితో పాటు ఇప్పుడు పాలిటిక్స్ కొంచెం మారిపోయినాయి సార్ కొన్ని సంవత్సరాలుగా. ఎవరు ఎంత పైసలు ఇస్తారు, మనీ పాలిటిక్స్, నోటుకి ఓట్లు, అట్లా అయిపోయింది అన్నట్టు. సో మరి ఈ మనీ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడేది ఏంది, మీరు ఎంకరేజ్ చేస్తారా? చాలా బాధాకరం ఇది మనీ పాలిటిక్స్ అనేది. ఎందుకు బాధాకరం అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కొంతమంది కార్యకర్తలు అదే జీవితం లాగా, అంటే నాకు తెలియని పిచ్చి పాపం వాళ్ళ లైఫ్, వాళ్ళ బిజినెస్లు అన్నీ వదులుకొని ఇదే పనిగా తిరిగి కష్టపడతా ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి డబ్బుమయం అయిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసినాయి. ఇవి ఒక్క రోజులో పోతాయని నేను అనుకోను. బట్ నేను వచ్చిన ఈ రాజకీయాల్లోకి రావడంలో వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ కూడా ఇలాంటి వాటిని ఒక స్ట్రక్చరల్ చేంజెస్ని తీసుకురావడంలోనే నా పాత్ర ఉంటుంది. డెఫినెట్గా ఇవన్నీ పోవాలంటే 500 రూపాయల నోట్లు పోవాలి, 200 రూపాయల నోట్లు కూడా తీసేయాలి. 100 రూపాయల కంటే ఎవరికి అవసరం లేదు. ఎంటైర్ డిజిటలైజేషన్ రావాలి. అవినీతి అధికారులు కానీ మొత్తం అది కూడా విల్ పవర్ ఉన్న నాయకుడు ఉంటే మ్యాక్సిమం 3 monthsలో మనీ పాలిటిక్స్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్. దాన్ని వచ్చే విధంగా మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో కానీ ఇంకో విధంగా కానీ. టిట్కో హౌసెస్ పైన నేను వింటున్నన్ని రకరకాల వర్జన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సార్. మీ వర్జన్ కూడా దానిపైన ఏందో వినాలని ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమో అవి ఉండేలా కట్టలేదు అని, కొంతమంది ఏమో ఏంటో అవి ఉండిపోయినాయి అట్లా ఎవరు ఇవ్వట్లేదు అని, మీరేమో ఇచ్చుకోండి అని, వాళ్ళేమో ఇయ్యకుండా ఆపి ఆ రంగులు మార్చేసి అసలు ఏందో అర్థమైతలే. పాపం ఇల్లు లేని వాళ్ళు మాత్రం వాటి కోసం ఇట్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అవును. టిట్కో హౌసెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ కొంత వాళ్ళు కూడా కట్టుకునేది ఎవరైతే కావాలనుకున్నాడు. అందులో మినిమం 300 square feet ఒక్కొక్క హౌస్ వచ్చి, దాన్ని ఆ కన్స్ట్రక్షను అవి అర్బన్ ప్లేసెస్లో ల్యాండ్ తక్కువగా ఉంటుందని ఒక అపార్ట్మెంట్లు మనం ఎలా అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో ఆ విధంగా షాపూర్జీ, పల్లంజీ లాంటి ఒక బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్కి, బెస్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చి కాంక్రీట్ వాల్స్ తోటి 40 to 60 feet రోడ్స్ వేసి ఒక కమ్యూనిటీ లివింగ్, అందులో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, గ్యాస్ కానీ వచ్చే విధంగా చేసింది.
అలాంటి దాంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ పేరు వస్తుందని చెప్పి మొత్తం వాటిని ఇవ్వకుండా అట్లా పెట్టేశారు. వీళ్ళు ఏమైంది, అందులో ఏ పర్సన్ అయితే కొనుక్కుంటారో వాళ్ళ కాంపోనెంట్ కొంత ఉంటుంది, 50,000 1,00,000 వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 300 స్క్వేర్ ఫీట్ నుంచి 400 కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళేమో బయట రెంట్ పే చేసుకుంటా ఉన్నారు నెలకు 5,000, అంటే సంవత్సరానికి 60,000, 5 ఏళ్లలో ఇప్పుడు ఒక 4 లక్షలు అయి ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఏమో అతన్ని డబ్బులు ఇచ్చిన 1 lakh బ్యాక్ ఇవ్వమంటున్నారు. ఇక్కడేమో ఇల్లు రాలేదు వీళ్ళకి. చూడండి ఎంతటి దుర్మార్గం ఇది. అందుకే ఆవేశం వస్తుంది మీరు అని ఎందుకంటున్నారంటే. సో అవన్నీ అట్లా పెట్టారు. వాటిలో ఫినిష్ చేయాల్సిన డ్రైనేజీలు కానీ, లేకపోతే వాటర్ సోర్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు కానీ అవన్నీ ఇన్కంప్లీట్గా వదిలేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 80% కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 10-20% కంప్లీట్ చేస్తే మిగిలినంతా యూజబుల్ అవుతుంది. ఈ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేయలేదో 80% ఈజ్ యూజ్లెస్. సో ఆ ఫౌండేషన్స్ లీక్ అయిపోవటం, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టిట్కో హౌసెస్లో. ఇప్పుడు ఏం చేశారు, 1 cent పట్టాలని ఒక 50 గజాలు ఇల్లు దానికి స్థలం ఇచ్చారు. ఓకే, అది ఇచ్చావు కరెక్ట్. 50 గజాలు అనేది ఒక మంచం కూడా పట్టదు జనరల్గా. తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది పట్టాలు, కానీ ఎప్పుడు 3 సెంట్లు తక్కువ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు కనీసం ఒక 3 సెంట్లు ఉంటే ఏంటంటే చిన్న ఇల్లు కట్టుకున్న పక్కన ఒక గేదో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పేదవాళ్ళు కొంత వాళ్ళకి వచ్చే విధంగా చేసుకుంటారు. సో రూరల్ ప్లేసెస్లో టిట్కో హౌసెస్ కాకపోయినా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అలా 2-3 సెంట్లు పట్టాలు ఇవ్వటం కరెక్ట్ విధానం. అది తెలుగుదేశం పార్టీ విధానం. అర్బన్లోనేమో టిట్కో హౌసెస్, రూరల్లోనేమో 2-3 సెంట్లు పట్టాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టించే విధానం తెలుగుదేశం పార్టీ విధానం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు కలర్లు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు సలహాదారులకి 1,300 కోట్ల రూపాయలు కలర్లు మార్చడానికి ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు దానివల్ల ఆయన సాధించింది ఏంటి, ఎంత రాజకీయం అంటే ఆయన కట్టించినట్టు. అంటే ప్రజలందరికీ తెలుసు ఎవరు కట్టించింది ఏంటి అని. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. వాళ్ళు ఇవ్వడానికి కూడా ముందు పడట్లేదు. దానివల్ల చాలా మంది ప్రజలు ఇవ్వడానికంటే అది కంప్లీట్ అవ్వలేదు. ఆ 10-20% ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల అయిపోయిన వాటికి కూడా ఇవ్వట్లేదు. నేను ఈ ప్రశ్న నిన్న ఈయన చిన్ని గారిని కూడా అడిగిన అనమాట. సో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా అందుకోసమే. సో యాక్చువల్గా బీజేపీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు టికెట్ కావాలని కోరిండ్రు ఈ కాన్స్టిట్యుయెన్సీలలో. అయినప్పటికీ కాదని మీకు ఇవ్వాలి టికెట్ అని బాబు గారు అనుకోవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? ఇదేనమ్మా, అంటే నేను ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నటువంటి లాయల్టీ, నేను ఈ ప్రాంతానికి కానీ రాజధానికి కానీ ఏదో ఒక చేయగలిగిన నాకున్న ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కానీ ఒక సమర్థత, దీనన్నిటికంటే ముఖ్యంగా నేను కూడా ఒక కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీకి చాలా రోజుల నుంచి కష్టపడ్డాను. ఇవన్నీ కాంబినేషన్స్ చూసి ఇచ్చారు తప్పించి ఏదో 1-2 రీజన్స్ తోటి. మీ దగ్గర ఉన్న పైసలు చూసి ఇవ్వలేదంటారా? మా గుంటూరు పార్లమెంట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ సీటు గెలిచే సీటు తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అసలు ఆ డబ్బు అనేది ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ దోస్. నాకు తెలిసి డబ్బులు ఎందుకు, ఎంతమంది దగ్గర డబ్బు ఎందుకు సార్? టికెట్లు కొనుక్కుంటున్నారు కదా సార్, కోట్లు. అదేనమ్మా, అదే చెప్పేది. అందరు కొనుక్కో, అది మీ మిస్కన్సెప్షన్ అంతే. చంద్రబాబు నాయుడు గారు నిజంగా డబ్బులు కావాలంటే ఆయన 1000 కోట్లు ఎప్పుడో సంపాదించుకునేవాళ్ళు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. జనరల్గా ఏంటంటే ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయగలరా లేదని చూస్తారు, ఎవరైనా చూస్తారు, అన్ని పార్టీల వాళ్ళు. బట్ దట్ ఈజ్ ఓన్లీ 1 part ఆఫ్ ద హోల్ గేమ్. అసలు డబ్బుతో రాజకీయం చేయగలం అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళంత అజ్ఞాని ఇంకొకళ్ళు ఉండరు. మీ ఆలోచన నిజంగా కొంచెం డిఫరెంట్గానే ఉంది సార్. ఎందుకంటే నేను చాలా మందిని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే, అవును రాజకీయాలు ఆ విధంగా మారినాయి, అది దురదృష్టమే, కానీ ఏం చేయలేని పరిస్థితి అన్నట్టుగా ఒప్పుకుంటారు. బట్ మీరు మాత్రం ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతారు దీనిపై. మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, మీరు డబ్బు అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, కానీ మీరు ఏమంటా ఉన్నారు, మీరు క్యారెక్టర్, మీరు అందరు ఇదే కదా నా గురించి మాట్లాడుతుంది. డెఫినెట్లీ మీరు క్యారెక్టర్, నా లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ డబ్బు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దట్ వెంట్ టు బ్యాక్ ఆఫ్ ది గేమ్ కదా. అండ్ ఇంకొకటి సార్, ఎప్పుడైతే ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే ఆ వ్యక్తిని గెలిపించడానికి ఇంకో రీజన్ ఉంటుంది ప్రజల దగ్గర. ఈయనను గెలిపించుకుంటే ఈయన ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో మన పిల్లలకి, అవును రైట్, ఏమైనా కంపెనీలు పట్టుకొస్తాడేమో మన దగ్గరికి, సో దట్ మన పిల్లలందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడున్న
ఘోరమైన పరిస్థితి. అంటే ఉద్యోగాల కోసం ఎంత ఘోరంగా తిరుగుతున్నారంటే యూత్. అవును, ఎందుకంటే ఇండియాలో నిరుద్యోగం 12% ఉంది, ఆంధ్రాలో 24% ఉంది, డబుల్ అన్ఎంప్లాయ్మెంట్. సో డెఫినెట్గా ఫండమెంటల్గా మేము చేయాల్సిందే అది. ఇప్పుడు అదే చెప్పాం కదా ఇందాక ఒకసారి మీతో మాట్లాడతా, 120 సంస్థలను ఈ ప్రాంతం నుంచి తీసేశారు. అవి ఉండుంటే అవి కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు నేనైనా రేపు గెలిచిన తర్వాత వీళ్ళని వెళ్ళాలి, కన్విన్స్ చేయాలి. కన్విన్షన్లో వాళ్ళందరూ అడుగుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే విధంగా డిస్ట్రక్షన్ చేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతారు. సో అంత ఈజీ కాదు. కాకపోతే 1కి 4 సార్లు వెళ్ళి మేము ఇవ్వాల్సిన రీఅష్యూరెన్సెస్ ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మినిమం 3 years పడుతుందో 4 years పడుతుందో. అందుకే నేను ప్రజలందరికీ ఎవరికన్నా ఈ ఓటింగ్ వన్ టైం అని చూస్తానికి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే 5 years అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ 5 years, దిస్ ఈజ్ అబౌట్ 8 years. లాస్ట్ 5 years పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి ఎన్ని చేసి అన్ని ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలంటే అనదర్ 3 to 4 years. అంటే ఒక మనిషికి, ఒక యంగ్ 25-30 ఏళ్ళకి బయటకు వచ్చిన వ్యక్తికి వాళ్ళ లైఫ్లో 8 to 9 years పోయిందంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో చూడండి. నేను తాడికొండ వెళ్తా ఉంటే ఒక అతను చెప్తా ఉన్నాడు, అన్న 3 years అయిందన్న డిగ్రీ అయిపోయి జాబ్ లేదన్నా, అల్లాడిపోతున్నావు అన్న, దాని గురించి మాట్లాడన్నా అని. ఎన్ని రియల్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా నాకు చాలా మంది ఒక ఫిగర్ చెప్తారు సార్, నేను ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తా, నేను మాటిస్తున్నా అని చెప్పేసి. అట్లా మీరేమనుకోలేదా? అమ్మ ఇది ఒక్కటి ఏదో చెప్తున్నాను నేను, ప్రాక్టికల్. నేనేదో అబద్ధాలు చెప్పేసి నోటికి ఏదో వచ్చినట్టు చెప్పాలని నేను రాలేదు రాజకీయాల్లోకి. ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక టార్గెట్ 1 lakh పెట్టుకున్న టార్గెట్ అది ఎంతవరకు రీచ్ అవుతాననేది టైం విల్ టెల్. ఇట్ కుడ్ బి 75,000, ఇట్ కుడ్ బి 150,000. ఓకే, బట్ ఇందులో నా ఎఫర్ట్ అయితే మాత్రం ఆ టార్గెట్కి తగ్గ ఎఫర్ట్ అయితే ఉంటుంది. అవుట్కమ్ అనేది దేవుడు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. అండ్ నేను ఆంధ్రాకి ఎంటర్ అయినప్పుడు చాలా మంది ఈ జోకులు బాగా వస్తున్నాయి సార్ ఫోన్లలో. ఈ మధ్య కొన్ని రీల్స్లో వాటిలో జోకులు బాగా వస్తున్నాయి. ఎట్లా అంటే ఆంధ్రాకి ఎంటర్ అవ్వగానే మంచి నిద్రలో ఉన్నోడు కూడా టక్కులు లేస్తాడట. ఎందుకంటే రోడ్లు గుంతలుగా ఉన్నాయి అని తెలిసి, ఓ ఆంధ్రాకి ఎంటర్ అయినామా మనము అని బయటకు చూస్తారట. సో ఇలాంటి కామెడీ కొన్ని వస్తున్నాయి అన్నట్టు రీల్స్, షార్ట్స్లో. దీంట్లో కామెడీగా మీకు కామెడీ అనిపించచ్చు కానీ చాలా బాధాకరం ఇది. ఎందుకు బాధాకరం అంటే, ఇక్కడ విట్టు కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ గుంతల్లో పడి, పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ రోడ్డు గుంతల్లో పడి చనిపోయాడు. అలాంటి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక విట్ ప్రొఫెసరే కాదు. అసలు ఒక ప్లేస్కి ఒక 10-20 minutesలో వెళ్ళాల్సింది 1 hour పైన పడతాడు. అంటే ఎంత ప్రొడక్టివిటీ లాస్ ఉంటుందో చూడండి. ఒక మనిషి ఒక ప్లేస్కి వెళ్ళి రోజు పొద్దున వెళ్ళి సాయంత్రం రావాలంటే 2 గంటలు ఆ రోడ్ల మీద పోతే. ఒక ప్రశ్న సార్, బేసిక్గా ఒక రోడ్డుకి నాణ్యత ఉంటే అట్లీస్ట్ 10 సంవత్సరాలు ఆగాల, అట్లీస్ట్ 7-8 సంవత్సరాలన్నా ఆగాల. కానీ అసలు ఏందో అర్థం కావట్లేదు. అసలు ఈ లాస్ట్ 5 years కన్నా ముందేసిన రోడ్లే ఇంకా వాడినా కూడా నాణ్యత తక్కువ ఉండడం వల్ల ఆగట్లేదు అంటారా? మరి ఏంటంటే లేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్స్కి ఒక లాంజివిటీ ఉంటుంది, తార్ రోడ్లకు ఒక లాంజివిటీ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు 24,000 kilometers సిమెంట్ రోడ్స్ SC/ST కాలనీల వరకు వేస్తారు. అవి ఎక్కడా పాడవలేదు, అవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, సిమెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ ద సిటీస్, మేజర్ ప్లేసెస్లో సిమెంట్ రోడ్స్ లేవు, తార్ రోడ్స్ ఉన్నాయి. దాని లాంజివిటీ తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వేసామో మనం, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొదట్లో వేసినాయి. అర్థమైందా? అంటే ఆ 5 yearsలో ఒక 2-3 years మీరు తీసుకొని, ఈ లాస్ట్ 5 years అంటే 7-8 years అయిపోయినాయి అవన్నీ. సో 7-8 yearsకి డెఫినెట్గా ఏ తార్ రోడ్ అయినా మెయింటెనెన్స్ చేయాల్సిందే అది. సో అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. అది ఒక ప్లేస్. కొన్ని చోట్ల ఎక్కడ ఏంటంటే, వీళ్ళు హెవీ లోడ్స్ వేసుకొని ఇసుక ఇవన్నీ గ్రావెల్ అన్ని మట్టి దూకుంటా కావాల్సిన దానికంటే ఎక్సెస్ లోడ్లు వేసుకొని పోయారు. అవి అయితే ఎక్కడైతే ఈ అబ్నార్మల్ యాక్టివిటీ ఉందో అక్కడ కూడా ఇంకా ఎక్కువ డీప్గా హోల్స్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఈ మధ్య నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే కొంతమంది నాకు చెప్తా ఉన్నారు, ఏంది అని అంటే కలర్డ్ వాటర్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అవును. ఈ సమస్య ఎందుకు మొదలైంది సార్? అసలు కలర్డ్ వాటర్ అంటే కూడా ఇందులో చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇప్పుడు మీరు ఒక చెరువులు కానీ ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద ఫిల్టర్ బెడ్స్ పెడతారు. ఆ ఫిల్టర్ బెడ్స్ మన ఆర్ఓ ప్లాంట్లో ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, ఎవరెళ్ళలో అయినా ఫిల్టర్ చేంజ్ చేయాలి, శాండ్ బ్యాగ్లు మార్చుకోవాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్. వాటి మెయింటెనెన్స్ అనేది పూర్తిగా వదిలేశారు. సో అన్ని ప్లేసుల్లో ఈ ఫిల్టర్ బెడ్స్ పోయేటప్పటికి ఆ వాటర్ అంతా ఇట్ ఈస్ కమింగ్ జస్ట్ లైక్ యాజ్ ఎ రా వాటర్. ఓకే. సో అట్లా ఆ విధంగా అదొక ప్రాబ్లం. అది కొన్ని ఏరియాల్లో.
కొన్ని ఏరియాల్లో ఇసుక మీరు శాండ్ అయితే ఎక్కడైతే తవ్వేశారో విపరీతంగా, శాండ్ ఈజ్ ఏ ఫిల్టర్డ్ మెకానిజం. సాల్ట్ వాటర్ అదంతా ఫిల్టర్ అయ్యి క్లీన్ వాటర్ వస్తుంది. అవి పోయిన గ్రామాల చుట్టుపక్కలంతా కూడా ఈ సాల్ట్ వాటర్, ఈ కలర్డ్ వాటర్ వచ్చేస్తూ ఉంది. ఓకే. సో అందుకే చాలా మంది అనుకుంటారంటే ఎక్కడో శాండ్ తవ్వుకుంటే నాకేంటి ప్రాబ్లం అనుకుంటారు. అది నీ ఇంటికి కూడా ఇలా వస్తుంది అనేది చాలా మంది తెలియదు. సో మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ వీటిలో? ఇవే మెయిన్. వాటర్ ప్రాబ్లం అనేది చాలా అదొక పెద్ద మాఫియా. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలక్షన్ అయిపోయాక. బిగ్గెస్ట్ మాఫియా. ఎందుకంటే చుట్టుపక్కల ఇసుక మాఫియాలు ఇలాంటివి, వాటర్ కూడా అది పాపం చాలా మంది తెలియదు. వాటర్ రావట్లేదు సమ్మర్ అనుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల కృష్ణా వాటర్ ఉంది, కృష్ణా వాటర్ సర్ప్లస్ ఉంది. వాటర్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అయినా వాటర్ రాదు. సరే చెప్తాను ఇవన్నీ తర్వాత మీకు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్పించి మంచి మేలు జరగదు. రెండోది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది 500 crores. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ 400 crores యాడ్ చేస్తే 900 crores-తో ఎంటైర్ గుంటూరు ఏరియాకి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేది. దానికి డబ్బులు ఇవ్వకుండా అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. తర్వాత బ్రిడ్జెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్స్ తోటి మెజారిటీ ఆఫ్ ది బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావటం లేదు. సో ఆ బ్రిడ్జెస్ అన్నీ ఆగిపోయినాయి. రోడ్లు అంటే మెజారిటీ ఆఫ్ ది రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్స్. ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక బ్రాడ్ పిక్చర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక 5,000, 3,000, 10,000 ఇస్తే అది నేను ఇచ్చాను అనేది వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఓటు వస్తుంది. వాటరు, రోడ్స్, బ్రిడ్జెస్ అనేది ఒక వ్యక్తిగత ప్రయోజనం కాదు, ఇదేదో ఎవడో వెయ్యాలి అనేటువంటి ఒక బేసిక్ ఫండమెంటల్ ఫిలసాఫికల్ డిఫరెన్సెస్ తోటి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రోజున. నేను చెప్పేది ఏంటంటే ఇది వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే ఓటు రాజకీయం కనుక చేస్తే, మేము కూడా వ్యక్తిగత ప్రయోజనాలు వదిలేస్తే మీకు తిరగటానికి రోడ్లు ఉండవు, తాగటానికి నీళ్లు ఉండవు, ఆఖరికి పీల్చడానికి గాలి కూడా ఉండదు పొల్యూషన్ తోటి. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి ఇది చూసే వాళ్ళంతా కూడా. సో తెలుగుదేశం పార్టీ ఒక మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అనే దాని మీద ఫోకస్ చేసినటువంటి పార్టీ, సంక్షేమాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకున్నటువంటి పార్టీ. ఓకే. టెక్నికల్గా చెప్తున్నారు, లాజిక్గా చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు అందినోళ్ళు కావచ్చు, అంటే అకౌంట్లో టైం టు టైం కొన్ని పైసలు పడుతున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇవన్నీ ఎక్కించుకునే అంత ఇది ఉండదు సార్. అంటే వాళ్ళు అంత దూరం ఆలోచించలేరు. మనకు టైంకి పైసలు వస్తున్నాయి, ఓకే చలో అంటే బాగానే పనిచేస్తుంది గవర్నమెంట్ అన్న ఫీలింగ్లో కొందరు ఉంటారు. వీళ్ళకి మీరు చెప్పేది ఏంటి మరి? ఇందులో ఒకటి, వాళ్ళు సరే కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారు. కాకపోతే లార్జ్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఈ సంక్షేమ పథకాలు ఏమీ రావటం లేదు. ఈ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు రేపు మీ పిల్లల గురించి ఆలోచించండి. ఏ అప్పులు తీసుకొచ్చి బయట నుంచి చేస్తూ ఉన్నారు, అభివృద్ధి ఆదాయం లేకుండా. ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరు. అదే వచ్చే 5-6 నెలల్లో ఇవి రావటం ఆగిపోతే మీ పిల్లలు బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగం ఉండదు, మీరు చేసుకోవడానికి పనులు ఉండవు, ఈ డబ్బు కూడా ఆగిపోతుంది, మొత్తం మునిగిపోతారు. ఇక్కడ మీరు అంటున్న పాయింట్ ఒకటి నేను ఆలోచిస్తుంటే నాకు ఈ వర్జన్ వస్తుంది సార్. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో, అంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేడు, 4-5 ఇయర్స్లో ఆ పైసలు ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు రియలైజ్ అయితే ఏం ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్లో మీరు గెలిచి మీరు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఆగితే జనాలు ఏమనుకుంటారు, ఓహో ఆయన అయితే ఇచ్చేటోడు, వీళ్ళు వచ్చారు కాబట్టి ఆగిపోయినాయి అని అనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టమే. లేదమ్మా, ఒకటి మాకు ఆయన డిఫరెన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఇక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఏమీ జరగదు. ఆయనకు డబ్బులు కావాలంటే అప్పు తేవాలి, సెక్రటరీని తాకట్టు పెట్టడం, మందు తాకట్టు పెట్టడం, ఇంకోటి. మేము వచ్చిన వెంటనే ఇప్పుడు క్యాపిటల్ మీకు చెప్పే కదా, అది ఒక డెవలప్ అయితే 2 లక్షల కోట్లు వస్తుంది. సో ఆటోమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తే స్టేట్కి ఇన్కమ్ పెరిగినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? తెలుగుదేశం పార్టీ 2,000 రూపాయలు అంటున్నారు కదా, 2,000 రూపాయలు అంటున్నారు. ఈయన వేసిన అప్పులు తీర్చనీకనే మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని. మరి ఆ అప్పులకి ఈ పైసలు అని పోతే మరి పాలన ఎక్కడి నుంచి చేస్తారు సార్? ఇవి 2 ప్రాబ్లమ్స్ నేను కాదనట్లేదు. గివెన్ ఉన్న సినారియాలో తెలుగుదేశం పార్టీ అయితే ఎంతో కొంత మేలు చేయగలిగినటువంటి పార్టీ. వేరే వాళ్ళు వస్తే అసలు అది
కంప్లీట్గా జీరోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇదే పెద్ద ప్రశ్న ప్రజలందరిలో ఓటేసే ముందు తిరిగే ఏకైక ప్రశ్న ఏది అని బాగా ఆలోచన చేసి ఓటేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఆలోచించకుండా వేసేటోళ్ళు ఏ పార్టీ అనుకుంటారో ఆ పార్టీకి వేసేసి వచ్చేస్తారు, అదంతా వేరే బ్యాచ్. కానీ ఆలోచించి రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించి వేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. వీళ్ళని కన్విన్స్ చేయగలిగితే రాష్ట్రం బాగుపడిపోతుంది నిజంగా, నాకు తెలిసి అయితే. ఇప్పుడు వేరే ఆప్షన్ పాలిటిక్స్లో రెండే ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఇంకోటి ఎన్డీఏ కూటమికి. మీరు అవతల సైడ్ వెరీ క్లియర్, ఇంకా డౌన్వర్డ్ లోకి వెళ్ళిపోతాం. ఇది వస్తే ఇక్కడ నుంచి అప్టిక్ ఉంటుంది. కాబట్టి ది ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, మ్యాక్సిమం చేయగలిగేది మేము ఒక్కలమే. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ కరప్షన్ సార్. ఈయన అవినీతి పరుడు అని చెప్పి బాబు గారిని జగన్ గారు అరెస్ట్ చేస్తారు. లేదు వాళ్ళే అవినీతి పరులు, ఇంత అవినీతి చేసిండ్రని టీడీపీ వాళ్ళు వాళ్ళని ఆరోపిస్తారు. అసలు ఈ అవినీతి విషయంలో మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఏం చెప్తారు దీనిపైన? ఒకటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ హైటెక్ సిటీ ఏరియా మొత్తం ఆయనే కదా డెవలప్ చేసింది. ఆయనకి తెలుసు కదా అవన్నీ తీసుకొచ్చాయి. ఆయన నిజంగా అవినీతి చేయాలంటే అక్కడ ఒక 200-300 ఎకరాలు కొనుక్కుంటే ఎన్ని వేల కోట్లు అయ్యేది ఈ రోజున? ఒక్క ఎకరం అన్నా ఉందా అక్కడ? చేసుకోగలిగారా? అది నేను చెప్పలేను సార్. అది చేసుకోలేకపోయారు అంటే అక్కడ లేదు. రెండోది, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అవినీతి ఎక్కడ, ఏ ప్రాజెక్ట్లో మీరు అవినీతి మీరు ఇందాక అడిగారు కదా సార్, సారీ టు ఆస్క్ దిస్, మీరు ఇందాక అడిగినారు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా వీళ్ళు అవినీతి పరులు కాదు అని, లేకపోతే అవును అని? సో ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు నేను ఇది అడగకపోతే చాలా మంది ప్రజలు నన్ను నువ్వు ఎందుకు అడగలేదు అంటారని అడగండి. సో చంద్రబాబు గారు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ సంపాదించుకోవచ్చు, కానీ చేయగలిగినరా చేయలేరు అని అంటారు. దీన్ని ప్రూవ్ చేసే శక్తి ఉందా అని అడిగితే ఏం చెప్తారు సార్ మరి? ఒకటమ్మా, ఇప్పుడు మేము పార్టీలో ఉంటాం కాబట్టి మాకు తెలుసు బయట ఆరోపణలు వాళ్ళు ఏది చేపెట్టి చేయొచ్చు. నిజంగా తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు ఉండుంటే, ఆయన దగ్గర అంత ఉంటే అందరినీ సహాయం చేయండి ఎన్నికల్లో గెలవటానికి అని అందరిని అడగాల్సిన అవసరమే లేదు బాబు గారికి. ఓకే, ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు ఇతను వేల కోట్ల ఈ శాండ్ ఈ మైన్లో సంపాదించి ఒక సోషల్ మీడియా అధికారులు అంతా మేనేజ్ చేస్తూ ఉంటే ఆ తట్టుకునే శక్తి ఈరోజు ఆ అవినీతి సొమ్ము లేకే కదా ఈరోజు ఇంత బాధలు పడుతుంది తెలుగుదేశం పార్టీ. అంటే అధికారం కన్నా సొమ్ము గొప్పది కాదు కదా సార్. అంతే కదా, అధికారంలో ఉంటే మనం పైసలు ఉన్నా లేకున్నా నడపచ్చు. అంటే మీరు చెప్పేది అంత అవినీతి చేస్తుంటే ఆయన మొత్తం ఎతికారు కదా. ఫస్ట్ ఆయన డే 1 నుంచి ఇదే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా ₹1 దొరకగలిగిందా? స్కిల్ స్కామ్ అన్నారు, ముందు 150 అన్నారు, 125 అన్నారు, తర్వాత 25కి వచ్చారు. ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. రింగ్ రోడ్డు లేని రింగ్ రోడ్లో స్కామ్ అన్నారు, అసలు రింగ్ రోడ్డే లేదు. ఓకే, ఓకే. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీ ఇంటర్వ్యూ అనగానే నాకు ద స్పెషల్ పాయింట్ అనిపించింది పొలిటికల్ సెన్సార్ బోర్డ్. ఈ విషయం పైన మీరు మాట్లాడిన అనగానే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వరకు ఏ నేత మాట్లాడలేదు దీని గురించి, అసలు ఎవరికి ఆలోచన కూడా రాలేదు. మామూలుగా ఒక 3 గంటలు సినిమా థియేటర్ పోయి సినిమా చూసి వచ్చేదానికే దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. దానికి ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఏదో సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి పిల్లల్ని తీసుకోవాలన్నా వద్దా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడొద్దు అన్ని డిసైడ్ అవుతాయి. అలాంటిది మొత్తం ఒక పార్టీ వస్తే ఒక 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు, ఈ విధంగా సాగుతున్నప్పుడు అపోనెంట్లు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో సెన్సార్ ఉంటే బాగుండని చాలాసార్లు ప్రజలు అనుకుంటారు. అంటే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు న్యూస్ చూసినప్పుడు అసలు వీళ్ళ నోటికి అదుపే ఉండదు అని తిట్టుకుంటారు. కానీ మీరు ఈ సెన్సార్ బోర్డు అనగానే నేను ఒక్క నిమిషం అరే ఒకరు మాట్లాడినరబ్బా దీని గురించి అని అనుకున్నా. అసలు ఏంది మీ ముఖ్య ఉద్దేశం ఏంది దాని పట్ల? ఇందులో ఇప్పుడు ఈ రోజున మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మహిళలు అయితే అసలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇక వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక పద్ధతిగా ఇప్పుడు నాకే చాలామంది పోతే ఇగో ఇప్పుడంతా మీ అమ్మల్ని దగ్గర నుంచి లేకపోతే భార్యల దగ్గర నుంచి మొత్తాన్ని తిడతా ఉంటే మా ఊళ్ళో సభ్య సమాజంలో ఉండేవాళ్ళు ఎలా వస్తారు? అప్పుడు ఎవరు వస్తారు? ఇంకో బూతులు తిట్టేవాడు వస్తాడు, అంతే కదా. మరి దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లేదు, దీని గురించి ఎవడు మాట్లాడడం ఆలోచించడు. నేనేమంటున్నానంటే ఎవడైతే ప్రజా సమస్యల నుంచి కాకుండా వ్యక్తిగతంగా
ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు వ్యక్తిగతంగా దోషణం చేసేవాళ్ళు కానీ సమాజానికి ఉపయోగపడని మాటలు మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళకి ఒక బోర్డు లాగా పొలిటికల్ సెన్సార్ బోర్డు లాగా పెట్టి కంప్లైంట్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఓకే సిస్టంలో నుంచి. ఓకే లేదా వాళ్ళకి కూడా క్రిమినల్ ఛార్జెస్ సివిల్ ఛార్జెస్ దీనికి సపరేట్ కోర్ట్ సిస్టమ్ లా పెట్టి ఇమీడియట్గా చేయాలి. చేస్తే ఎందుకు కంట్రోల్ అవ్వమ్మా? విత్ ఇన్ 3 months మొత్తం సెట్ అయిపోతారు. అవరా? మంచి ఆలోచన సార్, అసలు అద్భుతమైన ఆలోచన ఇది. ఇది నేను సపోర్ట్ చేస్తా, ఈ ఆలోచనకి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా. అండ్ రైట్ టు రీకాల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా మంది పొలిటీషియన్స్ న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే రైట్ టు రీకాల్ అనేది గుడ్ పాయింటే, దాటిపోతే ఏంటంటే అది వేగ్ పాయింట్. అది ఇప్పుడు మీకు జనరిక్గా ఏదో నాకు నచ్చలేదు అనే దానికన్నా కూడా ఈ స్పెసిఫిక్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, బేసిక్ ఎక్కడ ఉంటాయి ప్రాబ్లమ్స్, అవినీతి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం, జనరల్గా ఇన్కాంపిటెన్సీతో రైట్ టు రీకాల్ చేయటం తప్పులేదు, చేయొచ్చు కూడా. దానికి ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎలక్టరల్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ వచ్చినప్పుడు ఇవి పాసిబుల్ అవుతాయి. ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరగాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎవ్రీ 1 yearకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో సెల్ ఫోన్ ద్వారా మీరు ఓటింగ్ సిస్టమ్ కనుక ఎఫెక్టివ్గా తీసుకురాగలిగితే హౌ ఈస్ దిస్ పర్సన్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకొస్తే దానికి ఒక 60% 50% ఆ బార్ ఏదో మనం సెట్ చేసి పీపుల్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది ఆ థ్రెషోల్డ్ వచ్చిన తర్వాత మీరు రీకాల్ యాక్టివేషన్ చేయటం ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మాలాంటి అది చేయగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళని ఏంటి 1 yearలో ఇండియాని మార్చేయగలం. ఆ విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డెఫినెట్గా రీకాల్ అనేది ఇఫ్ యూ డూ ఇట్ అప్రాపరియేట్ వేలో చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ జర్నలిస్టులు ఈ ప్రశ్న అడగమని చెప్పారు సార్. నాకు నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జయదేవ్ గారు, ఆయనని కాదని మీకు టికెట్ ఇవ్వడానికి ఒక గట్టి బలమైన కారణం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరే చెప్పండి, అసలు కారణం ఏంది? చిచ్చి అమ్మ, చాలా రాంగ్. ఆయన కాదని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు నాకు. ఆయన వద్దనుకున్నారు. ఆయన ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ని బలహీనతగా చూసి ఆయన మీద ఈడీ ఐటీ ఎన్ని పొల్యూషన్ బోర్డు ఎన్ని వాడాలన్నీ వాడి ఆయన అటాక్ చేస్తే ఈ తలనొప్పి తట్టుకోలేక ఆయన 80% కంపెనీ ఈజ్ ఓన్డ్ బై పబ్లిక్ ఇన్వెస్టర్స్. 20,000 కుటుంబాలు ఫ్యామిలీలు ఉన్నాయి, అంటే 80,000 మంది. వీళ్ళందరికీ ఫిడ్యూషియరీ డ్యూటీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఈ సిస్టంలో ఉండటం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన మంచి మనిషి కాబట్టి ఇది వద్దు నేను తప్పుకుంటానని ఆయన అంత వాలంటరీగా చేశారు. ఆయన తప్పుకుంటున్నారని తెలిసి ఆయనతో నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను వచ్చాను తప్పించి ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే. సో ఆయన ఫుల్ సపోర్ట్ మీకు ఉంది? 300%. వెరీ నైస్. మరి మిగతా నేతలందరూ మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా చాలా చేరికలు జరిగినాయని మనం మాట్లాడుకున్నాం. సో ఈ కొత్తగా వచ్చిన లీడర్లు కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు ఒక కొత్త క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి మీకు ఎట్లా సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి? చాలా అద్భుతం. అంటే ఎవ్రీబడి ఈజ్ స్మార్ట్ అమ్మా. ఈ రోజుల్లో దే కెన్ సీ ఒక లీడర్లో ఉండే కాంపిటెన్సీ, లేకపోతే ఈ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది రాబోతుంది అనేటువంటి ఆ వేవ్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గానే కొంత పాజిటివిటీ వస్తుంది. దానికి మనలాంటి క్యారెక్టర్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా ఒక కొత్త పొలిటీషియన్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే బేసిక్గా పొలిటీషియన్స్లో కొంతమంది పొలిటీషియన్స్ వేరయ్యా అన్నట్టు ఉంటారు అన్నట్టు, ఆ వేరయ్యా పొలిటీషియన్స్లో మీరు ఒకరు అన్నట్టు. అంటే చాలా డిఫరెంట్ పొలిటీషియన్ అండ్ డిఫరెంట్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి మీ వల్ల ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తప్పకుండా ఆ మంచి జరిగిన రోజు నేను వచ్చి మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగి చూస్తా, అదో సంతోషం. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద టైమ్ and all the best. Thank you, Andy. Thanks for your time. Thank you so much. Thank you.